వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 13.6 సైజు కామెంట్స్లో వచ్చిందండి. దీన్ని వీడియో చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ ఎంత అయింది, దీని ప్లాన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. చూడండి ఈ ప్లాన్. హౌస్ ప్లాన్ 13.6. ఇది మనకు బెడ్రూము, టాయిలెట్ 3.5, లివింగ్ 12.99, తర్వాత కిచెన్ 7x9. దీనికి మెట్లు దీంట్లోనే మనం గేట్ పెట్టుకోవచ్చు అండి. చిన్న గేట్ వచ్చింది. స్లాబ్ ఏరియా 440 స్లాబ్ ఏరియా, సెంటు 1.5. మనకి 48 గజాల దాకా రావచ్చు. గజాల గురించి పెద్ద ఐడియా లేదండి మాకు. చూస్తున్నారా, దీని కాస్ట్ ఎంత అయింది అనేది ఇప్పుడు మనం వీడియోలో నిదానం తెలుసుకుందాం. ఇది మనకి 6 లక్షలు వచ్చిందండి. 6 లక్షల నుంచి 6.5 లక్షల వరకు వచ్చింది అమౌంట్. దీనికి మన ఫౌండేషన్ 2 లక్షలు, ఫిట్టింగ్స్, బేస్ మట్టం, ఎత్తి బీములు టోటల్. దీనికి పిల్లర్స్ మనకి 1, 2, 3, 4, 8 పిల్లర్స్ వస్తాయండి. 8 పిల్లర్స్ వస్తాయి బిల్డింగ్కి. సెంటర్లో పిల్లర్స్ అవసరం లేదు కాబట్టి 8 పిల్లర్స్ వస్తాయి. దీనికి మనకి 2 lakhs వచ్చింది. ఫిట్టింగ్స్, బేస్ మట్టం, పిల్లర్స్, పెంతి బీము కలిపి 2 లక్షలు మనకు ఖర్చు వచ్చింది. దీంట్లోనే సెంటరింగ్ వర్క్ కూడా వచ్చిందండి. లేబర్ వర్క్ బాగా గమనించాలి. సెంటరింగ్ వర్క్ కూడా వచ్చింది. తర్వాత పిల్లర్స్, స్లాబ్ 1 లక్ష రూపాయలు అయిందండి. దీంట్లో స్టీలు, సిమెంటు, ఇసుక, లేబర్ 2 కలిపి వస్తాయి. తర్వాత మరి దీంట్లో మనకి పెయింటింగ్ 30,000 వచ్చిందండి. దీంట్లో పెయింట్ కొనుగోలు, లేబర్ 2 కలిపి వస్తాయి. తర్వాత మన బ్రిక్ వర్క్ 80,000 అండి. దీంట్లో మన బ్రిక్స్ కొట్టడానికి కానీ ఇసుక, సిమెంట్ 3 కలిపి వస్తాయి. తర్వాత మనకి టైల్స్ 30,000 అయిందండి. మన 2x2 టైల్స్ చేసుకుంటే మనకి పరిశ్రమకు 10,000, కొనుగోలుకు 20,000 అయింది. బాత్రూమ్ టైల్స్ కూడా మొత్తం కలిపి వచ్చింది. తర్వాత ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ మనకి 30,000 అయింది. మీకు ఏమైనా రైటింగ్ అర్థం కాకపోతే వాయిస్లో వినండి. ఎలక్ట్రికల్ 30,000 అయింది. దీంట్లో స్విచ్, వైర్ అంతా, లేబర్ అంతా కలిపి వచ్చింది. తర్వాత డోర్స్, గుమ్మాలు మన 40,000 అయింది. దీంట్లో మనకి బెడ్రూమ్కి ఒక గుమ్మం, మెయిన్ డోర్కి ఒక గుమ్మం, తర్వాత 2 డోర్లు, బాత్రూమ్ డోర్లు అన్నీ కలిపి 40,000 అవుతాయి. గేటు ఒక 50 కేజీలు వేసుకున్నా కూడా 100 రూపాయలు కేజీ వేసుకున్న చిన్న గేట్ ఒకటి మనకి 3x4.5 సైజు గేట్ వచ్చింది. తర్వాత ప్లంబింగ్ 30,000 అయిందండి. దీంట్లో లేబరు, మన సామాన్ కొనుగోలు, అన్ని ట్యాప్స్ అన్ని కలిపి వస్తాయి. తర్వాత దీనికి విండోస్, కిటికీలు 30,000 అవుతాయండి. మనకి సెట్ బ్యాక్ ఉంటే కిటికీలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు 30,000 రూపాయలు కిటికీలు అవుతాయి. పిఓపి ఒక 25,000 అవుతుందండి. దీంట్లో మనం పిఓపి డిజైన్ కానీ లేదంటే ప్లేన్ అయితే కొత్తది, ప్లేన్ అయితే 30,000. తర్వాత ప్లాస్టింగ్ మనకి 50,000 అవుతుందండి. మొత్తం 50,000 అయింది. 50,000 అయింది. ఇది మొత్తం కలిపి మనకి 6 లక్షల దాకా ఖర్చు వచ్చిందండి. ఒకసారి చెప్తాను. ప్లాస్టింగ్, పిఓపి, యూపీసీ కిటికీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, గుమ్మాలు, డోర్స్, తర్వాత ఎలక్ట్రికల్ గేటు, గుమ్మాలు, డోర్స్, ఎలక్ట్రికల్, టైల్స్, తర్వాత బ్రిక్ వర్క్, తర్వాత మనకి పెయింట్ వర్క్, పిల్లర్స్ అండ్ స్లాబ్, బేస్ మట్టం, ఫిట్టింగ్లు, పిల్లర్స్, దాంట్లో మట్టి, దాంట్లో లేబర్ అంతా కలిపి 2 lakhs మొత్తం కలిపి మనకి 6 లక్షలు అయిపోయిందండి. ఇంకేమన్నా మీరు ఎక్స్ట్రా వర్క్ ఏం చేయించుకుంటే మనకి ఫర్దర్గా కొంచెం 50,000 అదనం కావచ్చు. ఈ విధంగా మీరు కట్టుకోవచ్చు అండి. ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుందని చూస్తున్నాను. హౌస్ ప్లాన్ 13.30, బెడ్రూమ్ ఒకటి, మనకి బాత్రూమ్ 3.5, 6, తర్వాత లివింగ్ 12.5 x 9,
తర్వాత మనకి చింతమ ఏరియా 8, తర్వాత మెట్లు, స్లాబ్ ఏరియా 408, స్లాబ్ ఏరియా సెంట్రీస్ 1.1 మనకి వచ్చిందండి ఇది. ఇది కామెంట్స్లో మనకు తెలియపరచడం జరిగింది. వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ ఉపయోగపడుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో చేయించుకునే ఉద్దేశం ఏపీ, తెలంగాణ ఎక్కడైనా మేము రాగలుగుతామండి. ప్లాన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తెలియపరచండి, మీకు దాన్ని క్లియర్ చేసి సో మా ద్వారా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఏపీ, తెలంగాణ రాగలుగుతామండి. ప్రాజెక్ట్ అనేది యాల్వి ఎక్కువ ఉండాలి, చిన్న చిన్న ప్రాజెక్టులకు రాలేము. ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నా రాగలుగుతాం. మీరు వాట్సాప్లో మా యూట్యూబ్లో మా నంబర్ ఉంది, తెలియపరచండి. చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.